ఎంత ఇచ్చారు? ఓకే సార్. బాబా అక్కడ కూడా ఫోన్లప్పుడు ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈ రోజు ఓపెన్ చేసి కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా ఏదైతే శ్రీశైలంకి రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, అదేవిధంగా హంద్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది. అంచేత ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది. కాకపోతే ఏదైతే హంద్రీనివా మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తుంది. ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్ధతిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు గాని, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు